హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మౌన పోరాటం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 3 వినేద్దామండి. ఆ రోజు ఆదివారం. సెలవు కావడం వల్ల మేధ ఇంట్లోనే ఉంది. తలంటు పోసుకుని వచ్చి జుట్టు ఆరబెట్టుకుంటుండే వైదేహి వచ్చి, ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్లకు, మన ఇంట్లో పెళ్లి చూపులున్నాయి అంది. ఎవరికి మమ్మీ? మేధ ఆశ్చర్యంగా భయంగా అడిగింది. కూతురు ముఖంలో వచ్చిన మార్పులు చూసి వైదేహి నవ్వింది. మేధ బుగ్గ పట్టుకుని సాగదీస్తూ, నీకు మాత్రం కాదులే, ఇంటి నుంచి పారిపోకు సుమా. ప్రభాకర్ అని సుహాసిని మరిది ఉన్నాడు. ప్రభాకరా అంటే సహనస్త్రీ. అదేం పేరు అంది వైదేహి. అది అంతేలే అంది మేధ. నీకు తెలుసా ప్రభాకర్ అంది వైదేహి కూతురితో. మేధ తలూపింది. అక్కింట్లో ఒకసారి చూశానులే. అతని పెళ్లి చూపులా మమ్మీ అంది. అతనికా? అతని పెళ్లి కూడా చేసుకుంటాడా? అంత తీరికెక్కడ అతనికి? పాపం మంచి కుర్రాడు. ఈ రోజుల్లో పుట్టవలసిన వాడు కాదు. అతని చెల్లెలు సుమతి అని ఉంది. ఈ ఊళ్ళోనే హాస్టల్లో ఉండి చదివిస్తున్నాడు. పిల్ల బాగుంటుంది. సుహాసినితో వచ్చింది ఒకసారి. క్లబ్లో మన రాజమ్మ గారి అబ్బాయి మోహన్కి చూపిద్దామని అంది ఆవిడావిడతో. అయితే ఈరోజు టీవీ సినిమా ఏమీ అవసరం లేదు. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉందన్నమాట. మమ్మీకి ఇలాంటి ఉపకారాలన్నా పెద్దరికాలు వహించడం అన్నా చాలా ఇష్టం. 12 గంటలు అవుతుండగా సుహాసిని, సుమతి, ప్రభాకర్, రవిచంద్ర వచ్చారు. సుమతి చాలా అందంగా ఉంది. తెల్లగా, బొద్దుగా, పొడవు జడతో పొందిగ్గా కట్టుకున్న చీర ఆకర్షణీయంగా ఉంది. బాగున్నారా? మేధ ప్రభాకర్ దగ్గరికి వచ్చి పలకరించింది. అతను వెంటనే లేచి నమస్కారం చేశాడు. మీరు బాగున్నారా? మీరు నన్ను గుర్తుపట్టారే అంది మేధ. ఆ రోజు క్షణం సేపే హడావిడిగా చూసింది. అందులో విశేషం లేదు. మీరు నన్ను గుర్తుపట్టడం మాత్రం పెద్ద విశేషం. పరమ్మ అందరికీ పైనాపిల్ జ్యూస్ తెచ్చి ఇచ్చింది. మేధ ప్రభాకర్కి ఇస్తూ, మీకు సహనశ్రీ అని బిరుదు ఇద్దామని అనుకుంటున్నాం, నేను మా అక్క అంది. సుహాసిని నవ్వుతూ అవును అన్నట్టు తలూపింది. నాకా? నేనేం చేశానంత గొప్ప పని? అతను నిస్సహాయంగా చూశాడు. మీ కుటుంబ బాధ్యత మీరు గొప్పగా నిర్వహిస్తున్నారు. బాగుంది. అది కూడా ఒక పనేనా? ఏమో బాబు, నేను చూస్తున్నాను. అక్క, మమ్మీ మిమ్మల్ని ఒకటే పొగుడుతున్నారు. ప్రభాకర్ చాలా మంచి బాలుడు అని. మేధ అన్న తీరుకి అందరూ పక్కన నవ్వారు. మంచితనం అంటే నాకు చాలా ఇష్టం. మేధ చెయ్యి చేస్తూ, నాకు కూడా కాస్త పంచిపెట్టరు? మా యూత్ క్లబ్కి ఎంతో అవసరం. ఆగండి, అది ఎవరికైనా పంచాలంటే సమయం, సందర్భం రావాలి అన్నాడు తను నవ్వుతూ. మీరు మా క్లబ్లో మెంబర్ అయితే తీరాలి. అవడానికి అభ్యంతరం లేదు, కానీ నేనేం చేయలేను, ముందే చెబుతున్నాను. అతను దండం పెట్టాడు. ముందు మెంబర్ అవ్వండి, తర్వాత చూద్దాం. మేధ బుక్ తెచ్చింది. ప్రభాకర్ ఫీజు చెల్లించి మెంబర్ అయ్యాడు. ఇంతలో పెళ్లివారు రానే వచ్చారు. సుమతిని చూస్తూనే ఉంది. ఎక్కువ మాట్లాడదు. ప్రసన్నతంగా ఉంది. అందరూ మాట్లాడేది వింటుంటుంది. పెళ్లి చూపులు ప్రశ్నలు ప్రారంభమైనాయి. చదువు పూర్తయిన తర్వాత ఏం చేస్తారు మీరు? పెళ్లి చేసుకుంటుంది అంది మేధ మెల్లని స్వరంతో. ఊరుకో తల్లి, సుహాసిని నోరు నొక్కింది. నాకు ఉద్యోగం చేసే ఆడపిల్ల కావాలి అన్నాడు మోహన్. కానీ చూపులు మేధ మీదనే ఉన్నాయి. అవసరం అయితే తప్పకుండా చేస్తుంది అన్నాడు ప్రభాకర్. చదువు ఇక పైన చదవకూడదు, నాకిష్టం లేదు అంది తల్లి. అది మీ ఇష్టం అన్నాడు అతను. అన్నీ మీరే మాట్లాడితే ఎలాగండి? ఆ అమ్మాయిని కూడా మాట్లాడనీయండి అంది మేధ. బాబీ, ఇలా రామ్మా కాస్త. సుహాసిని చాలా ఇష్టంగా పిలిచింది. ఏమిటక్కా అంటూ లోపలికి వెళ్ళింది. సుహాసిని బాబీని పట్టి మెలిపెడుతూ, నువ్వు ఇంకో క్షణం అక్కడే ఉంటే ఆ పెళ్లి కొడుకు సుమతిని చూసేట్టు లేడు. నీ ప్రశ్నలకి వాళ్ళమ్మ హడలిపోతుందే అంది. నువ్వు రావద్దు, మంచిదానివిగా అంటూ తలుపులు దగ్గరగా వేసి వెళ్ళింది. చదవకూడదట, ఉద్యోగం చేయాలట. ఏమాంక్షలు? భార్య రెట్టింపు చదవాలి, కానీ ఇంట్లో పని చెయ్యాలా? సుమతి ఎందుకు ఎదురు ప్రశ్న వేయదు? మేధకి అర్థం కావడం లేదు. పెళ్లి చూపులు ఒకరికే కాదు, ఇద్దరికీ కదా. అక్కడికి వెళ్లాలని ఉంది. అక్క తిడుతుందని ఉండిపోయింది. 4 రోజుల తర్వాత తల్లి డైనింగ్ టేబుల్ దగ్గర చెప్పింది. ఆ మోహన్కి సుమతి నచ్చలేదు. అక్కడ పరి అంకుల్ కూడా ఉన్నారు. ఎందుకని? ప్రభాకర్ అంతస్తు అతనికి సరిపోలేదట. ఇలాంటి ఇంట్లో పిల్లని చేసుకుంటే అత్తవారు నాకేమండగా ఉంటారు అన్నాడు. చదువు ఉండాలి, అందం ఉండాలి, అత్తవారి అండా ఉండాలి, ఆ పిల్ల ఉద్యోగం చేయాలి. అయినా సరే మళ్ళీ అతనికి లొంగి నేను మీ పాదదాసుని అన్నట్టు దండం పెట్టాలి కదా. ఎందుకు చేస్తారు మమ్మీ పెద్దవాళ్ళ పెళ్ళిళ్ళు?
పెళ్లి కూడా ఒక వ్యాపారమే మీద అన్నారు పరి అంకుల్. ఇలా ఎందుకు జరుగుతుంది? మార్పు రాదా అంది. పెద్దవాళ్ళు పిల్లలు కలిసి తీసుకురావాల్సిన మార్పు. వీళ్ళిద్దరికీ సామరస్యం కుదరడం లేదు. కారణాలు అనేకం ఉన్నాయి అన్నారాయన. మేధ పరధ్యాసగా ఉండిపోయింది. 10 రోజుల తరువాత మేధ కాలేజీకి వెళుతుంది. దోవలో బస్టాండ్ దగ్గర రజని కనిపించాడు. యథాప్రకారం చేతిలో పుస్తకం, దానిలో అతని చూపులు. మేధ కారు దగ్గరికి తీసుకువెళ్లి ఆపి గట్టిగా హారన్ కొట్టింది. అతను తల ఎత్తనే లేదు. పక్కనున్న ఒక ముసలాయన రజనీని భుజం మీద తట్టి అతను తలెత్తి చూస్తే వేలు పెట్టి కారు వైపు చూపించాడు. మేధ నవ్వింది. అతను ఒకసారి అతనికి అటుపక్క ఇటుపక్క చూశాడు. నేను మీకోసమే ఆగాను, లిఫ్ట్ ఇస్తాను రండి అంది. పర్వాలేదు, బస్సు వచ్చేస్తుంది అన్నాడు. రండి, డోర్ తెరుస్తూ అంది. అతను వెనుక డోర్ తెరిచి కూర్చోబోయాడు. ముందుకు రండి అంది. అతను వచ్చి కూర్చున్నాడు. మేధ డ్రైవ్ చేస్తూ అడిగింది, ఎప్పుడు అలా పుస్తకంలో తలదూర్చి కూర్చుంటారో? మీకు బస్సు రావడం ఎలా తెలుస్తుంది? ఒక్కోసారి తెలీదు, బస్సులు వెళ్ళిపోతాయి. వెళ్లాల్సిన చోట్లు మిస్ అయిపోరు మరి? అవుతాను. ఇబ్బంది రాదా? వస్తుంది. ఆ పుస్తకాలు చదవడం మీకు అంత ఇష్టమైతే మీరు ఒక క్రమబద్ధంగా ఒకవేళ ఏర్పరచుకోవాలి. నేను అలాంటి నియమాలు పాటించలేను. ఇలా చేస్తే ఉద్యోగం ఊడదా మరి? ఊడుతుంది. అప్పుడు ఇబ్బంది కదూ. ఇంకోటి చూసుకోవాలి. దొరక్కపోతే అదే జరుగుతూ ఉంటుంది. ఉద్యోగం చేసేది భోజనం కోసమే కదా. పస్తులుంటాను. మై గాడ్! సంభాషణ సడన్గా ఆగిపోయింది. మేధకి ఇద్దరు అలా కలిసి వెళుతుంటే ఒక అనిర్వచనీయమైన ఆనందంగా ఉంది. అతనితో ఏదైనా మాట్లాడాలి అనిపిస్తుంది. ఇలా నాతో కలిసి ముందు కూర్చుంటే మీకేమైనా ఇబ్బందిగా ఉందా? లేదు, నాకు ఆ పట్టింపులేం లేవు. ఎక్కడ కూర్చుంటే ఏముంది, వెళ్ళడం ముఖ్యంగాని. సంభాషణ మళ్ళీ ఆగిపోయింది. మేధ అడిగిన దానికి అతను జవాబు చెప్తున్నాడే తప్ప తనంతట తాను మాటలు పెంచడం లేదు. కాసేపు మేధ ఊరుకుంది. అతనేం మాట్లాడట్లేదు. మళ్ళీ తనే అంది, నాకు మీ మీద ఒకసారి చాలా కోపం వచ్చింది. అతను మేధ ఆశించినట్లుగా పక్కకు తల తిప్పి ఆమె వైపు చూడలేదు. విని ఊరుకున్నాడు. ఎందుకని అడగరేం? నా వల్ల ఏదో పొరపాటు జరిగే ఉంటుంది. అతను అలా ఒప్పేసుకునేసరికి మేధ ఫక్కాల నవ్వింది. తర్కం లేదు, ఆసక్తి లేదు, ఆరా తీయడం లేదు. నిజం చెప్పాలంటే దాని గురించి ఇంకే రకమైన ఆలోచన లేదు. మనసులో మాట చెప్పేసినట్లుగా ఉన్నారు. ఆ రోజు సాయంత్రం మీరు మొదట పరిచయం అయిన రోజు టీటీ ఆడుతున్నప్పుడు మీ వైపు చూస్తూ నేను ఓడిపోయాను. నా జీవితంలో ఎప్పుడూ ఊహించనిది జరిగింది. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఓటమి అంటే ఏమిటో నాకు తెలియదు. అతని చేతిలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఏం మాట్లాడరేమిటి అంది. అతను ఐఎమ్ సారీ అంటాడని అనుకుంది. నా వల్ల మీకు బాధ కలిగిందా? అయ్యో, ఎంత పని జరిగింది అని పశ్చాత్తాపడతాడని అనుకుంది. సీరియస్గా ఆలోచిస్తూ అతను క్షణం ఆగి అన్నాడు, అందుకే ఈ గేమ్స్ అంటే నాకు అసహ్యం. అసలు మనిషికి మనిషికి మధ్య పోటీ పెంచే ఏ విషయమైనా నాకు మంటే అనిపిస్తుంది. ఆడి మనిషితో గెలిస్తే అహాన్ని, ఓడిపోతే పిరికితనాన్ని చూపిస్తాయి. ఈ మనుషులు అసలు ఎందుకు ఇటువంటివి ఇంత ఇష్టపడతారో నాకు అర్థం కాదు. ఈ గేమ్స్, ఈ చదువుల్లో ర్యాంక్స్, ఈ బ్యూటీ కాంటెస్ట్లో, కుస్తీ పోటీలు, ఐ హేట్ దెమ్. మేధ తల తిప్పి అతని వైపు చూడకుండా ఉండలేకపోయింది. కారు అతని ఆఫీసు ముందుకు వచ్చి ఆగింది. అతను డోర్ తెరుచుకుని దిగేశాడు. వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఏమండోయ్ పిలిచింది. అతను తిరిగి చూశాడు. నేనేమైనా మీ డ్రైవర్నా? కాదే అన్నాడు ఆశ్చర్యంగా. నేను మిమ్మల్ని దింపాను కదా, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పరేం? ఓహో, మీకు ఇలాంటి చాదస్తాలు ఉన్నాయి కాబోలు. థ్యాంక్ యూ అనేసి గిరుక్కును తిరిగి వెళ్ళిపోయాడు. మేధ విహ్వల దృష్టితో స్టీరింగ్ మీద చెయ్యి వేసి కూర్చుని చూస్తూ ఉండిపోయింది. ఏ మనిషి తను? అతను వెనక్కి తిరిగి చూడలేదు. బహుశా కారు నుంచి దిగగానే మేధని మర్చిపోయాడు కాబోలు. మేధ కార్ స్టార్ట్ చేసింది. కాలేజీకి వెళ్తుంటే రజనీ మాటలు పదే పదే చెవుల్లో మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. అతను మాట్లాడే ప్రతి మాట సీరియస్గా సూటిగా ఉంది. అతని జవాబులు వింటే చిత్రంగా ఉన్నాయి. సాయంత్రం కావాలని అతను ఆఫీసు వైపు నుంచి వచ్చింది. అతను కనిపిస్తాడేమోనని చూసింది. అతను కనిపించలేదు. మేధ మనసులో అతని మాటలే వద్దన్నా గుర్తుకు రాసాగాయి. మేధ ఇంట్లోకి వచ్చింది. ఇంటి ఆవరణలో కార్లు చాలా ఉన్నాయి. లాన్ నిండా లైట్లు వేసి దేదీప్యమానంగా ఉంది. అనుమానం లేదు, చాలా మంది కూర్చున్నారు. పనివాళ్లు తినుబండారాలు సర్వ్ చేస్తున్నారు. మై గాడ్ అనుకుంది మేధ. ఈ రోజు సాయంత్రం మమ్మీ పార్టీ ఇస్తుంది. ఉదయమే చెప్పింది సాయంత్రం త్వరగా రా అని. కానీ మేధకి ఆ సంగతే గుర్తులేదు. తన ఇంటిలో తండ్రి, తను, తల్లి ముగ్గురు ఎప్పుడూ ఫాస్ట్గా పోయే ట్రైన్లా తిరుగుతూనే ఉంటారు.
ఒక్కొక్కసారి ఒకరు వచ్చేసరికి ఒకరు ఉండరు, మరోసారి ఒకరు వస్తుంటే ఇంకొకరు వెళ్ళిపోతుండడం జరుగుతూ ఉంటుంది. ఇంటిలో ముగ్గురు ఉంటే రైల్వే స్టేషన్లా సందడిగా, ఎవరూ లేకపోతే రైళ్లు అన్నీ వెళ్ళిపోయిన ప్లాట్ఫారంలా బోసిగా ఉంటుంది. మీద గబాల లోపలికి వెళ్ళి చకచకా బట్టలు మార్చుకుని వచ్చింది. భానుమతి ఆంటీ కూడా ఉన్నది. ఏదో సాకుతో ఎవరో ఒకరి ఇంటిలో పార్టీ జరుగుతూనే ఉంటుంది. పార్టీలో పెళ్లిళ్ళ ముచ్చట్లు, రాజకీయాలు, ఉద్యోగాల విషయాలు వస్తూనే ఉంటాయి. సాధారణంగా ఈ పార్టీలు ఎవరూ మానరు. ఎందుకనంటే ఇక్కడ పరిచయాలు అల్లుకుని పెరుగుతాయి. మీదకి ఒక్కొక్కసారి ఇది కేవలం వ్యాపార సంబంధాల్లా కనిపిస్తుంది. పార్టీకి ప్రదీప్ వచ్చాడు. అతన్ని చూసి మేధ ఆశ్చర్యపోయింది. మా నాన్నగారితో కలిసి వచ్చాను అన్నాడు అతను ఉత్సాహంగా. మీకు ఇన్విటేషన్ అంది సందేహంగా. మీ మమ్మీ పంపారు. ఆమెకి మీరెలా తెలుసు? తెలిసేలా చేసుకున్నాను. నేను 4-5 సార్లు ఫోన్ చేశాను, మీరప్పుడు లేరు. ఆమె తీశారు. మీ ఫ్రెండ్ అని చెప్పాను. చాలా గౌరవాభిమానాలతో మాట్లాడారు. నిజం చెప్పాలంటే మీ మమ్మీ డాడీ నాకు చాలా నచ్చారు. ఐ లైక్ దెమ్. మేధ ఎటో చూడసాగింది. దాదాపు అందరి నోట నుంచి ఒకటే సంభాషణ. వాటిల్లో పెద్దగా మార్పులేమీ ఉండవు. ఇంతలో విజయ్ రానే వచ్చాడు. మేధ విజయ్ని, ప్రదీప్ని ఒకరికొకరు పరిచయం చేసింది. నవ్వుతూ కరచలనం చేసుకున్న క్రింగటనం ప్రత్యర్థుల్లా ఒకరినొకరు దీక్షగా చూసుకున్నారు. వైదేహి కూతురిని అలవాటుగా పరిచయం చేసింది. మేధ అంతకంటే అలవాటుగా యాంత్రికంగా నమస్కారం చేసింది. డాక్టర్ గారు ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడరు. మేధ ఇంట్లోకి వెళ్ళి అందంగా పెయింట్ వేసి ఉన్న ఒక డబ్బా తెచ్చింది. అంకుల్, ఆంటీ, మా యూత్ సర్వీస్కి డొనేషన్ అంది. ఇక్కడ చందాలా అన్నారెవరో. మేధ నవ్వుతూ చెప్పింది. చూడండి, మనం ఎంత అదృష్టవంతులం. సుఖంగా ఉన్నాం, ఆరోగ్యంగా హాయిగా ఉన్నాము. మనం సుఖంగా ఉండి నలుగురు కలుసుకున్న ఈ వేళ మనలా కాకుండా చాలా దరిద్రంతో, అనారోగ్యంతో ఉన్న కొంతమంది దురదృష్టవంతులని మనం తలుచుకుందాము. కాస్తో కూస్తో ఏదైనా ఇద్దాం, ఏమంటారు? కొంతమంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో సరేనన్నారు. మరికొంతమంది మేధ కాస్త దూరం అవగానే ఈ మేధకి సోషల్ సర్వీస్ ఇదేం పిచ్చి అన్నారు. ఈ రోజుల్లో అదొక ఫ్యాషన్ అయిందిరేండి అంది ఒక ఆవిడ. నువ్వు అడుగుతావని నాకు తెలుసమ్మా. నేను డబ్బులు జేబులో వేసుకునే వచ్చాను. నాకు డ్రింక్ కోసమని మీ ఆంటీ అనుమానం. నేను ఆవిడికి తెలియకుండా ఆవిడ బీరువాలోంచి ఎత్తుకు వచ్చాను అన్నాడు పరే అంకుల్ ఇస్తూ. ఆంటీ రాలేదేమిటి అంకుల్ అంది మేధ. ఆవిడ గారు ప్రస్తుతం శోకారసం పోషిస్తున్నారులే. అదేమిటి? అదంతే. అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది. అబ్బాయి ఉద్యోగరీత్యా వెళ్ళిపోయాడు. అందరూ తనని వదిలేశారని బాధపడుతుంది. పిల్లలు పెద్ద అయితే వదిలి వెళ్ళిపోతారు, అది సహజం అంటే వినదు. మీ యూత్ సర్వీసులో మీ ఆంటీకి ఏదైనా కాస్త పని కల్పించమ్మా. తోచడం లేదు అంటూ నన్ను ఇల్లు కదలనియడం లేదు. నాకు కష్టంగా ఉంది. అలాగే అంకుల్ అంది. వైదేహి అక్కడికి వచ్చింది. పరిగారు, బాబీకి త్వరగా పెళ్లి చేయకపోతే సోషల్ వర్కర్ అయిపోతుందేమోనని భయంగా ఉంది అంటూ నవ్వింది. మొన్న ఏం చేసిందో చూసారా? తన బర్త్డే అయితే కనీసం కొత్త బట్టలైనా కొననీయలేదు. నా పుట్టినరోజుకి నువ్వు ఏం ఖర్చు పెట్టాలదలుచుకున్నావో ఆ డబ్బంతా నాకివ్వు అంది. తీరా ఇస్తే అది పేదవాళ్లకి దానం చేసింది అంది ఫిర్యాదుగా. స్త్రీలలో సహజ మాతృత్వపు ఛాయలు ఉంటాయి. దాని మూలంగానే వారు సంసారాన్ని, పిల్లల్ని అంత ఎక్కువగా ప్రేమించగలుగుతారు. మేధ లాంటి వ్యక్తుల్లో 10 మందిని ఇష్టపడి ఆదుకోవాలనే తపన మరి కాస్త ఉంటుంది. మీరు ఆ విషయం కోసం భయపడకండి అన్నాడు పరి. ఐ అబ్జెక్ట్ అంకుల్. నేను ఆదుకోవాలనే తపన పడడం లేదు. సోషల్ అంజస్ట్ని చేతనైనంత నా పరిధిలో నేను సరిచేయాలని చూస్తున్నాను. నువ్వు చూడడం లేదు, పోరాడుతున్నావు. అఫ్ కోర్స్ మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఇదంతా పెళ్ళయ్యే వరకే. నేను మేధ లాంటి వాళ్లను చాలామంది చూశాను. పెళ్ళయి సంసారపు గొడవల్లో పడిపోతే వారికి మాటలేవి గుర్తుండవు అంది భానుమతి. అందుకే మిమ్మల్ని మంచి సంబంధం చూడమంటున్నాను అంది వైదేహి. పెద్దమ్మ, ఎక్కడో ఎందుకు, ఎదురుగా మన విజయ్ లేడు అంది సుహాసిని. ఉన్నాడనుకో సందేహంగా ఆగింది వైదేహి. వైదేహి గారికి ఇంకా పరువు, ప్రతిష్ట, ఆస్తి గల వ్యక్తి అయితేనే గాని సమతూకం అవదు ఎవరో అన్నారు. మేధ బోర్ అనిపించుగా అక్కడి నుంచి లేచి వెళ్ళింది. ఎప్పుడు ఇదే సంభాషణ. ఏ మనిషిని చూసినా పెళ్లి, ఆస్తి, పరపతి ఎలా పెంచుకోవాలా ఇదే తపన. ఇంతకంటే మనిషి కోరుకునేది ప్రపంచంలో ఇంకేం లేదా? ఇంతలో అక్కడికి ప్రదీప్ కాఫీ కప్పు తీసుకుని ఎదురుగా వచ్చి మేధకి అందించాడు. ఈ కప్పు నేను ఒక షరతు మీద తీసుకుంటాను అంది మేధ. ఏమిటది? చూడండి, నాకు అలసటగా ఉంది. ఈ డబ్బా తీసుకుని వెళ్ళి అటు పక్క ఉన్న అందరినీ మా యూత్ సర్వీస్కి చందాలు అడగరు?
చందాలా? బాగుంటుందా? ప్రదీప్ ముఖం వెలవెలబోయింది. మీ ఇష్టం, బలవంతం లేదు. అయితే నేను కాఫీ తాగను. తాగండి, నేను వెళ్తాను అన్నాడు. ప్రదీప్ డబ్బా పట్టుకుని ఇబ్బందిగా వెళుతుంటే మేధ నవ్వుకుంది. అతను కాస్త దూరం వెళ్ళాడు. అటు ఇటు చూసి జేబులో ఉన్న డబ్బంతా తీసి ఆ డబ్బాలో వేసి 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. వసూలయ్యిందా? అంది మేధ. 500 రూపాయలు. బాప్రే, అంత వచ్చిందా? అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలిగారు? అంది. ప్రదీప్ తడబడ్డాడు. నేను లెక్క పెట్టానులేండి అన్నాడు. విజయ్ వచ్చాడు. మేధ పక్క కుర్చీలో కూర్చున్నాడు. మేధ, నీ డబ్బా నా వైపు అలా చూస్తుందేమిటి? చందా కోసమా? నేను నిన్న ఒక కేసు గెలిచానుగా, ఆ సందర్భంలో ఇస్తాను. అతని జేబులో నుంచి 1000 రూపాయలు తీసి అందులో వేస్తూ, అమ్మా డబ్బమ్మ తల్లి, నేను ఇలా కేసులు గెలుస్తుండాలి, నీకు డబ్బిస్తుండాలి అని కోరుకో అన్నాడు విజయ్. థ్యాంక్ యూ అంది మేధ ఆనందంగా. ప్రదీప్ ముఖం మాడిపోయింది. ఫోన్ గనగనలాడింది. రవిచంద్ర తీశాడు. హలో బావగారు. ఏమిటి మేధ? ఒక చిన్న సాయం చేసి పెట్టాలి. నేను చిక్కుల్లో పడ్డాను. ఏమిటి చెప్పు? రాస్తున్నది మానేసి అడిగాడు. నేను ఈరోజు 2 గంటలకి అర్జెంటుగా జహీరాబాద్ వెళ్ళాలి. అక్కడ మా యూత్ సర్వీస్ తరపున మీటింగ్ ఉంది. రోహిణి వాళ్ళమ్మకి ఒంట్లో బాగోలేదట. కళ్యాణి ఇంటికి చుట్టాలు వచ్చారట. నా వెంట రావడానికి తోడెవరూ లేరు. నేను వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుంది. మీ అక్కను రమ్మని అనకపోయావా? వచ్చేదే, కానీ అక్క కంటికి దెబ్బ తగిలింది కదండి. నేను రాలేనే మరి, ఇన్స్పెక్షన్ ఉంది. అదే నేను చూస్తున్నాను. పోనీలేండి, నేను వెళ్ళిపోతాను. వచ్చేటప్పటికి లేట్ అవుతుందేమో. మమ్మీ డాడీకి చెప్పావా? వాళ్ళిద్దరూ లేరు కదండి. డాడీకి ఢిల్లీలో కాన్ఫరెన్స్ ఉండే వెళ్లారు. పరమ కూడా లేదు. కొడుకుని చూసి వస్తానని వెళ్ళింది. నేను వెళ్తాను. 1 నిమిషం ఉండు. ఎవరిని పంపడమా అని ఆలోచిస్తున్నాను నేను. విజయ్కి ఫోన్ చేశావా? అతనా? కలలో కూడా చేయనుగాక చేయను. చేశానంటే పనులన్నీ మానుకుని వస్తాడు. మరి నయమే కదా. కాని నా ప్రాణానికి సుఖం ఉండదు. వచ్చినప్పటి నుంచి ఎండగా ఉందని నా నెత్తిన ఒక గొడుగు, నేను నిలబెడితే కాళ్ళు పీకుతాయని వెంట ఒక కుర్చీ పట్టుకుని నా ప్రాణాలు తీస్తాడు. నేను ఉపన్యాసం ఇస్తుంటే అలసిపోతానని మధ్యలోనే స్టాప్ స్టాప్ అని అరిచినా అరుస్తాడు. అతన్ని తీసుకువెళ్లే కంటే అసలు మానడం ఉత్తమం. పోనీ రజనీని వెంట తీసుకువెళ్తావా? ఆ మహానుభావుడు దొరుకుతాడండి. నువ్వు ఫోన్ పెట్టే. నీ నెంబర్ ఇస్తే నేను కనుక్కుంటాను, మళ్ళీ చెబుతాను. సరే, మీద ఫోన్ పెట్టేసి కూర్చుంది గాని రజనీ వస్తాడని నమ్మకం లేదు. 10 నిమిషాల తర్వాత ఫోన్ మోగింది. రవిచంద్ర చేశాడు. రజనీ దొరికాడు. 15 గంటల్లో మీ ఇంటికి వస్తున్నాడు అన్నాడు. అంత త్వరగా ఒప్పుకున్నాడా? అంది. నేను వెళ్ళాలి అన్నాను. సరే అన్నాడు. 15 గంటలో రజనీ వచ్చాడు ఆటోలో. వెరీ గుడ్, వచ్చారే. ఏ పుస్తకం చదువుతానో, ఏ బస్ స్టాప్లోనో నిలబడి మర్చిపోకుండా అంది. ఆ చాయిస్ నాకేది? రవి మా ఆఫీసులో ఒక అతనికి ఫోన్ చేసి ఆటో తెప్పించి నన్ను ఎక్కించి అడ్రస్ చెప్పమన్నాడు. నిజంగా? మీద పక్కన నవ్వింది. జీప్లో డ్రైవర్ పక్కన రజని, అతని పక్కన మేధ కూర్చున్నారు. మేధ భుజం తగులుతుంటే రజని అవతలకు తొలగి డ్రైవర్ వైపు జరిగి కూర్చున్నాడు. అతని కాళ్ళు చేతులు చాలా బుద్ధిమంతంగా ఉన్నాయి. మేధకి సంతోషం కలిగింది. జీప్ జహీరాబాద్ వచ్చింది. అక్కడ యూత్ సర్వీస్ మెంబర్ వాళ్ళు అప్పటికే మీటింగ్ అరేంజ్ చేశారు. మేధని ఎదురు వచ్చి తీసుకువెళ్లారు. మీటింగ్ వెంటనే ప్రారంభమైంది. మీటింగ్కి వచ్చిన వాళ్లలో ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారు. మేధ చెప్పసాగింది. గౌరవనీయులైన సోదర సోదరీమణులారా, మా బ్రాంచ్ ఇక్కడ ఒకటి తెరుస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. మీతో ముఖ్యంగా స్త్రీలకి ఎన్నో సమస్యలుంటాయి. మీరు స్వయంగా పరిష్కరించుకోలేని వాటిని మా వైఎస్సీకి చెబితే మేమేమైనా సాయం చేయగలమేమో ప్రయత్నిస్తాము. ఈ ప్రపంచంలో ఒక మనిషికి మరో మనిషి అండ ఉన్నాడని తెలిస్తే బాధ పెట్టాలనుకునే ఎదుటి వ్యక్తి కాస్త అయినా జంకుతాడు. మీ సమస్యలు ఏవైనా మా ముందు పెట్టవచ్చు. ముఖ్యంగా అత్తల చేత బాధలు పడే కోడళ్లు, పిల్లలు సరిగ్గా ఆలనా పాలనా చూడని తల్లిదండ్రులు, ఆర్థిక పరిస్థితి చితికిన భర్త లేని స్త్రీలు, చదువుకోవాలని ఉత్సాహం గల యువకులు, ఉద్యోగాలు రాని యువకులు, ఎవరైనా సరే మాకు తమ సమస్యల్ని ఫిర్యాదు చేసుకోవచ్చు. మేం దాన్ని పరిశీలించి మేం చేయగలిగిన సాయం చేస్తాము. మేడం, రాను పోను దారి ఖర్చులు ఇస్తారా మరి? ఒక కుర్రాడు కొంటిగా అరిచాడు. ఏం పోరగా, ఒళ్ళెలా ఉంది? ఇక్కడి నుంచి మధ్య వయసు స్త్రీలు కసిరారు. సాయంకాలం నీరెండలో ఉపన్యాసం ఇస్తున్న మేధని చూస్తుంటే ఆ ముఖం ఉత్తేజంతో మెరిసిపోతుంది. ఈ ప్రపంచంలో ఎన్నెన్నో అన్యాయాలున్నాయని, వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలని ఉద్బోధిస్తున్న ఆమె ఒక చైతన్య జ్యోతిలా ఉంది. అక్కడికి వచ్చిన అందరూ మేధ చెప్పిన మాటలు నచ్చాయి.
పనులు జరిగినా జరగకపోయినా కనీసం ఆమె చేసే ప్రయత్నంలో నిజాయితీగా ఉన్నట్లు కనిపించింది. మీటింగ్ ముగిసింది. కార్యకర్తలు మీదకి టీ ఇచ్చారు. రజని వెంటనే నీడలా ఉన్నాడు. అతను చిత్రంగా మీదనే చూస్తున్నాడు. ఇద్దరూ తిరుగు ప్రయాణం అయ్యారు. మీకు బోర్ కొట్టిందా అంది మీద. లేదు, పగలంతా ఊపిరి ఆడని అలసట కార్యక్రమం. తిరిగి వస్తుంటే రాత్రి వేళ చల్లని గాలి రివ్వున వీస్తుంటే మేదకి కళ్ళ మీదకి నిద్రమత్తులా మబ్బు తెర కమ్మినట్లు వచ్చేసింది. వెనక్కు ఆనుకుని కూర్చుంది. తల రజనీ భుజానికి ఆనింది. అతను కదల్లేదు, అలాగే కూర్చున్నాడు. జీప్ సిటీలో ప్రవేశించగానే ట్రాఫిక్ రద్దీకి మీద ఉలిక్కిపడి లేచింది. అరే, నిద్రపోయానా అంది. మీరు అలసిపోయారు అన్నాడతను. ఐఎమ్ సారీ. పర్వాలేదు. మీరెక్కడ దిగుతారు అంది. మీరెక్కడ దిగమంటే అక్కడ. మీ ఇంటి దగ్గర దింపేస్తాం. సరే. అతను డ్రైవర్కి అడ్రస్ చెప్పాడు. జీప్ అతని ఇంటి ముందుకొచ్చి ఆగింది. ఒక ఇంటి ముందు భాగంలో ఉన్న షెడ్ అది. మీ ఇల్లు చూడనా అంది. రండి, లోపలికి వెళ్లి లైట్ వేస్తూ అన్నాడు. మీద లోపలికి వచ్చింది. కార్ షెడ్ ని ఇల్లుగా మార్చారు. గదిలో కిటికీ దగ్గర ఒక కుర్చీ, టేబుల్ ఉన్నాయి. పక్కన చుట్టిన పరుపు ఉంది. సామాన్లు పెద్దగా ఏమీ లేవు. అల్మరాలో పుస్తకాలు మాత్రం చాలా ఉన్నాయి. అవి నీట్గా సర్దిలేవు, చిందరవందరగా. తడవకి ఒకటి చదువుకునేట్లుగా ఉన్నాయి. మీద కూర్చుంది. అబ్బా, దాహం వేస్తుంది అంది. రజని వెళ్లి గ్లాసు కడిగి కూజాలో నీళ్లు వంపి తెచ్చి ఇచ్చాడు. మీద తీసుకుంటూ అతని వైపు చూసింది. రజని మీదనే చూస్తున్నాడు. ఏమిటి అంది. ఈరోజు ఒక కొత్త విషయం తెలిసింది. ఏమిటి? ఈ ప్రపంచంలో పుస్తకాలు, అద్వైత్వం కంటే ఇంకా చాలా విషయాలున్నాయని. మీద నవ్వింది. అతను సీరియస్ గా చెప్పాడు. ఇందాక మీటింగ్ లో ఉపన్యాసం ఇస్తున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు మీరు నేనెరిగిన మీదాయేనా అనిపించింది. మీలో ఏదో చేయాలనే తపన ఉంది. మీద అవునన్నట్టు తల ఊపింది. మీరు ఎన్నుకున్న మార్గం బాగుంది, కానీ చాలా కష్టం సుమా. దేనికి? మీరు అనుకున్నట్లు జరగకపోతే మీరు చాలా బాధపడతారు. అవును, ఏదైనా సరే నేను అనుకున్నట్లు జరగకపోతే నేను చాలా బాధపడతాను. అది నా స్వభావం. నేను ఒకటి తలిస్తే దానికోసం నిరంతరం శ్రమిస్తాను. ఏకాగ్రతతో కృషి చేస్తాను. దాని ఫలితం రాకపోతే నాకు పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. అతను తలూపి విన్నాడు. మేధ లేచింది. బాగుంది. ఈ రోజు అనుకోకుండా మీ రూమ్కి వచ్చాను. మీ రూమ్ని చూస్తే నాకు మీ అసలు సంగతి ఏమిటో అర్థమైనట్టుగా ఉంది. అంటే ఈ రూమ్లో చూడండి, ఆ ఫిలాసఫీ పుస్తకాలు తప్ప దేనికి ప్రాధాన్యత లేదు. మీరు వట్టి పుస్తకాల మనిషి అని ఇంకా రుజువు అయింది. అతను నవ్వాడు. మేధ వెళ్ళిపోతూ అతనికి అభిముఖంగా తిరిగింది. గుడ్ నైట్. అతను ఏదో అనబోతుంటే చెయ్యి ఎత్తి చప్పున వారించింది. చాదస్తం అంటూ విమర్శ చేయకండి, గుడ్ నైట్ అనండి అని చెప్పింది. అతను ఆగాడు. గుడ్ నైట్ అన్నాడు. మేధకి ఆ మాట ఎంతో హాయిగా, కర్ణానందంగా అనిపించి బయటికి వచ్చేసింది. జీప్ వెళ్లే వరకు అతను గేటు దగ్గరే ఉన్నాడు. 3వ రోజున సాయంత్రం యూత్ సర్వీస్ సెంటర్లో ఆడుతున్న మీద ఆనంద్ని, మీ కజిన్ రావడం లేదే అని అడిగింది. వాడు ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. అదేమిటి, ఉద్యోగం పోయిందా అంది ఆశ్చర్యంగా. ఆహా, వీడే చేతులారా పోగొట్టుకున్నాడు అన్నాడు. ఏమైంది అసలు? ఆఫీసులో అర్జెంట్ పని ఏదో అప్పచెప్పి 4 గంటలకి ఇవ్వమని చెబితే ఆ పెద్ద మనిషి మధ్యాహ్నమే ఎక్కడికో వెళ్లిపోయి ఆ రోజు ఇక పత్తా లేకుండా పోయాడట. వాళ్ళ బాస్ తీసేశాడు. ఎప్పుడు జరిగింది ఈ సంగతి? మొన్న. అక్కడికి నేను ఎంతో మొత్తుకుని ఎక్కడికి వెళ్ళావు చెప్పరా? ఆయనకి ఆ పని తప్పనిసరి అని చెప్పి క్షమార్పణ రాసి కాళ్ళు పట్టుకుందాం. పోనీ నీకిష్టం లేకపోతే నేను ఆ పని చేస్తాను అంటూ బ్రతిమలాడాను. నల్లరాయిలా ఊరుకుంటాడే తప్ప సమాధానం చెప్పడు. నిలదీసి అడిగితే ఎక్కడికో అక్కడికి అయిపోయిందిగా. వాళ్ళకి నష్టం వచ్చింది, తీసేశారు. సరిపోయింది, ఇంకెందుకు వివరాలు అన్నాడు. మేధకి రజని తనతో వచ్చిన రోజునే అని అర్థమైంది. అసలు చెప్పలేదా అంది. ఓహో, నోరు విప్పితే ఒట్టు. ఏమిటో వాడి రాజకార్యాలు, రహస్యపు పనిలోనూ. నాకు ఒళ్ళు మండిపోయింది. నేను మాట్లాడడం మానేశాను అన్నాడు. అరెరే, ఎంత పని జరిగింది? మీరు అలా జాడిపాలన అవసరం లేదులేండి. వాడు చేతులారా చేసుకుంటే మనమేం చేస్తాం చెప్పండి. అతనికి ఉద్యోగం లేకపోతే ఇబ్బంది కదా. ఇబ్బందే మరి. చెప్పానుగా, ఉద్యోగం కోసం మళ్ళా తిరుగుతున్నాడు. మీద ఈ సంగతి వినగానే ఇక టీటీ ఆడలేకపోయింది. రజని ఉద్యోగం పోయిందా? అది తన మూలంగానే. అయినా అతను ఒక్క మాట కూడా నోరు విప్పి ఆనంద్కి చెప్పలేదు. ఆనంద్కి చెప్పినా, రవిచంద్రకి చెప్పినా వాళ్ళు ఆఫీసర్తో మాట్లాడి ఉండేవాళ్ళు. అతని ఉద్యోగం మళ్ళా ఇచ్చేవాళ్లే. మీద వైఎస్సీ నుంచి సరాసరి అతని రూమ్కి వెళ్ళింది. అతను రూమ్లో లేడు. గదికి తాళం వేసి ఉంది. మీద రవిచంద్ర దగ్గరికి వచ్చింది. విషయం చెప్పింది. అరేరే, అలాగా, నాకు చెప్పనే లేదే అన్నాడు అతను.
రేపు నేను కనుక్కుంటాను అని హామీ ఇచ్చాడు. మేధకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తన మూలంగా ఎదుటివారు ఉపకారం జరగడమే తప్ప అపకారం జరగడం అనేది మేధ ఎరగని విషయము. మర్నాడు రవిచంద్ర ఫోన్ చేశాడు. నేను వాళ్ళ ఆఫీసర్తో మాట్లాడాను. రజనీని మళ్ళా వాళ్ళు తీసుకున్నారు అన్నాడు. మేధకి అప్పుడు గాని నిశ్చింతగా అనిపించలేదు. అతని ఆఫీస్కి చేసింది. రజనీ ఫోన్ దగ్గరికి వచ్చాడు. హలో అన్నాడు. హలో, నేనెవరో చెప్పుకోండి. మేధ ఆశ్చర్యపోయింది. అరే, గుర్తుపట్టేశారే అంది. ఉద్యోగం పోతే నాతో ఒక్క మాట చెప్పకూడదా? ఇదేమంత పెద్ద విషయంగా అనిపించలేదు నాకు. అయినా మీరు తిరిగి వచ్చేసట్టు చేశారుగా అన్నాడు. ఎవరు చెప్పారు మీకు? నేనే ఊహించాను. భలేవారే నవ్వింది. బుద్ధిగా ఉద్యోగం చేసుకోండి. అలా అర్జెంట్ పని ఉందని ఆ రోజు నాకు చెప్పలేదేం? రవి వెళ్ళమన్నాడు, వచ్చేశాను. మేధ ఫోన్ పెట్టే ముందు అడిగింది. సాయంత్రం నేను అటే వస్తాను, మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. వద్దు, అతనేదో చెప్పబోయాడు. మీరు ఇంకేం చెప్పవద్దు. నేను వచ్చేసరికి మీరు అక్కడే మీ ఆఫీస్ బస్టాప్ దగ్గర ఉండాలి. నన్ను నిరాశపరచొద్దు, సరేనా? సరే. మేధ ఫోన్ పెట్టేసింది. కానీ సాయంత్రం మేధ ఆ మాట మర్చిపోయింది. రోహిణి, కళ్యాణి కాలేజీ నుంచి ఎగ్జిబిషన్ ఉందని లాక్కుపోయారు. మేధ ఎగ్జిబిషన్ చూసి ఇంటికి వచ్చేసరికి రాత్రి 8:30 దాటింది. ఇంటి దగ్గరికి రాగానే హఠాత్తుగా తను రజనీని సాయంత్రం ఆఫీస్ బస్టాండ్ దగ్గర వెయిట్ చేయమని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. మేధ టైం చూసుకుంది. 9 గంటలు కావస్తుంది. ఇప్పటి వరకు ఉంటాడా? ఎప్పుడో చూసి వెళ్ళిపోయి ఉంటాడు. రేపెక్కడైనా కనిపిస్తే మీకోసం వచ్చాను, మీరు లేరు అని చెప్పాలి. కానీ ఎందుకో మేధకి అబద్ధం చెప్పబుద్ధి కాలేదు. నిజంగానే వెళ్ళి తిరిగి వస్తే సరి. ఎంతసేపు? 10 నిమిషాల డ్రైవ్ అనుకుంది. మేధ వచ్చింది. రజని అక్కడే స్ట్రీట్ లైట్ వెలుతురాలో పుస్తకం చదువుతూ నిలబడి ఉన్నాడు. బాప్రే అనుకుంది. మనసంతా ఎలాగో అయిపోయింది. కార్ హారన్ గట్టిగా మోగింది. అతను తలెత్తి చూశాడు. కార్ దగ్గరికి వచ్చాడు. సారీ, లేట్ అయిపోయింది అంది డోర్ తెరుస్తూ. పర్వాలేదు, కూర్చుని తలుపు వేస్తూ అన్నాడు. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఇందాక ఎవరినో అడిగాను, 7:30 అన్నారు. ఇప్పుడు 9 గంటలైంది. చూసి విసుగు రాలేదా? ఇదిగో ఇది ఉందిగా జత. పుస్తకం చూపించాడు. ఆ క్షణంలో మేధకి ఆ పుస్తకం మీద విసుగు రాలేదు. పైనుంచి కృతజ్ఞత అనిపించింది. ఏది? చేయి చాచింది. అతను ఇచ్చాడు. మేధ పుస్తకాన్ని చెంపకు ఆనించుకుని థ్యాంక్ యూ అని ఇచ్చేసింది. అతను ఆశ్చర్యంగా చూశాడు. నేను రాకపోతే ఏం చేసేవారు? డ్రైవ్ చేస్తూ అడిగింది. ఏం చేస్తాను? చూసి వెళ్లేవాడిని. నన్ను తిట్టుకునేవారు, అవునా? తిట్టుకోవడం ఎందుకు? అన్నమాట ప్రకారం రాలేదని ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళంటే నాకు చాలా కోపం. బాగుంది. మీకు ఇన్ని పనులు నాకు తెలియదా? మేధ అతన్ని రూమ్ దగ్గర దింపింది. నేను మీతో కలిసి కాఫీ తాగాలని అనుకున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా, రేపు గాని ఎల్లుండి గాని మీకెప్పుడు వీలవుతుందో నాకు ఫోన్ చేయండి. విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చింది. గుడ్ నైట్ అన్నాడు అతను. మేధ ఆశ్చర్యంగా చూసింది. ఫక్కున నవ్వింది. పర్వాలేదే, చాలా ఇంప్రూవ్ అయ్యారే. గుడ్ నైట్ మేధ అనేసింది. రాత్రి పడకుంటే బస్ స్టాప్ లో వినబడి పుస్తకం చదువుతూ తన కోసం ఎదురు చూస్తున్న రజనీమూర్తి కళ్ళ ముందు కదలసాగాడు. అతను ఉద్యోగం పోయినా సరే మేధతో వెళ్లారని మాత్రం చెప్పలేదు. ఐ లైక్ హిమ్ అనుకుంది. 10 రోజులు గడిచాయి. యూత్ సర్వీస్ అసోసియేషన్ వార్షికోత్సవం చాలా ఘనంగా జరిగింది. టీటీలో మేధ గెలిచింది. ఆనంద్ సెకండ్ వచ్చాడు. కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగాయి. అసోసియేషన్ తరపున బీదవారికి ఉపయోగపడే బట్టలు, డబ్బు, కుట్టు మిషన్ లాంటివి ఇచ్చారు. వచ్చిన అతిథులు మేధని ప్రశంసిస్తుంది. వైదేహి బాలసుందరం గారికి ఎంతో గర్వంగా అనిపించింది. మేధ ఇచ్చిన ఉపన్యాసాల ఫలితంగా ఎక్కడెక్కడి నుంచో వారి ఆఫీస్కి ఫిర్యాదులు రాసాగాయి. మేధ బండెడుగా ఉన్న ఫిర్యాదులన్నీ తెచ్చి విజయ్కి అప్పచెప్పింది. నువ్వు లాయర్వి కదా, వీటి సంగతి చూడు అంది. ఇవన్నీనా? విజయ్ తల్లముఖం వేశాడు. ఈ కేసులు చూస్తుంటే నేను కొంపగోడు అమ్ముకోవాల్సి వస్తుంది సణుక్కున్నాడు. అతను మేధని తీసేయలేదు, కాదనలేడు. ఇంకెన్నాళ్ళులే, మనిద్దరికి పెళ్ళైతే ఇవన్నీ బంద్ అనుకున్నాడు. మేధ అడిగిన ప్రతి పని అతను కాదనకుండా చేయడం మేధ తల్లిదండ్రులకి కూడా ముచ్చటగా ఉంది. మేధకి విజయ్ వెన్నుముక్కలాంటి వాడు అని అందరూ అనుకునేలా చేస్తున్నాడు అతను. నిజానికి మేధ చేసే ఈ సోషల్ సర్వీస్ అతనికి అంతరాంతరాల్లో సుతారము గిట్టేది కాదు. కానీ గత్యంతరం లేదు. మేధ మనసు గెలుచుకోవాలన్నా, మేధ తల్లిదండ్రుల ప్రశంసలు అందుకోవాలన్నా వాళ్ళ ట్యూన్ కి డాన్స్ కట్టాల్సిందే. ప్రస్తుతానికి ఈ దారొక్కటే శరణ్యం. మేధకి పరీక్షలు దగ్గరికి వచ్చేస్తున్నాయి. చదువుల ధ్యాసలో పడిపోయింది.
ఓ చెంప ప్రాక్టికల్స్, ఇంకా కొన్ని పూర్తి కావలసినవి అలాగే ఉన్నాయి. అవి గబగబా పూర్తి చేయాలి. ఈ మధ్యలోనే ప్రధానమంత్రి స్టేట్ టూర్ వస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రాంలో మేధ డాన్స్ ఉంది. సాయంత్రం వేళ రోజు డాన్స్ ప్రాక్టీస్. అదీగాక బాలసుందరం గారు సెమినార్ కండక్ట్ చేస్తున్నారు. ఆ విషయంలో తండ్రికి సాయం చేయాలి. తల్లి తండ్రి ఇద్దరు నా పని ముఖ్యమంటే నా పని ముఖ్యమని చిరాకు పడి వాదులలోకి దిగుతారు. మేధ మధ్యలో సమన్వయపరుస్తుంది. ఇద్దరిని సంతృప్తి పరచాలని చూస్తుంది. అంతే పని 10 రెట్లు పెరుగుతుంది. అంతటా పని పని, ఊపిరాడని క్షణం ఉండదు. హడావిడి. డాన్స్ ప్రోగ్రాం దగ్గరికి వచ్చేసింది. మేధ చార్మినార్ దగ్గర గాజులు కొనడానికి సుహాసినితో కలిసి వెళ్ళింది. బజార్ వెళ్లి పని చూసుకుని సుహాసిని ఇంటికి వచ్చేసరికి రవిచంద్ర ఇంట్లోనే ఉన్నాడు. రమని పడుకోబెడుతున్నాడు. కూర్చో మీద, ఒకటే తిరుగుడయ్యింది. ఒక కప్పు కాఫీ అయినా ఇస్తాను అంది సుహాసిని. వద్దక్క, వెళ్ళిపోతాను. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళుతూ అంది. కొంచెం చల్లనీళ్లు తాగుతాను అంది. మీద వెళ్ళబోతూ, బావుగారు మీ ఫ్రెండ్ ఎక్కడా కనిపించడం లేదు, ఎలా ఉన్నాడు అంది. ఏ ఫ్రెండ్? అతనేనండి, స్వామి పుస్తకానంద. రజనీయా? వాడికి యాక్సిడెంట్ అయింది కదా, హాస్పిటల్లో ఉన్నాడు. మీద చివ్వున వెనక్కి తిరిగింది. ఏమిటి, యాక్సిడెంట్ అయిందా? కళ్ళు పెద్దవి చేస్తూ అంది. అవునమ్మా, వాడు వెళుతున్న ఆటోకి బస్సుకి యాక్సిడెంట్ అయ్యింది. వీడికి బాగానే దెబ్బలు తగినాయి. ఎప్పుడు బావుగారు? వెంటనే దగ్గరికి వస్తూ అడిగింది. 10 రోజులైనా అయ్యిందమ్మా. నేను హాస్పిటల్లో చేర్పించాను. ఏ హాస్పిటల్లో? ఉస్మానియాలో ఉన్నాడు. ఉస్మానియాలోనా? నేను 2-3 సార్లు వెళ్ళానే, కానీ వాడు మేల్స్ వార్డులో ఉన్నాడు. నేను నిన్న వెళ్ళాను, కానీ హడావిడిగా వచ్చేశాను. అందరు పేషెంట్ని చూడలేదు. పెద్ద యాక్సిడెంట్. డ్రైవర్కి కాలు విరిగింది. రజనీకి దెబ్బలు బాగా తగిలాయి. కాళ్ళు చేతులు విరగలేదు. అది అదృష్టమే అన్నాడు. బోర్నవిటా తెస్తున్నాను మీద, సుహాసిని కేక పెట్టింది. వస్తా బావుగారు, వెళుతున్నానని అక్కకి చెప్పండి, నాకు పనుంది అంటూనే మీద బయటికి వచ్చేసింది. అరగంటలో మీద హాస్పిటల్ మేల్ వార్డులో ఉన్న రజనీ ఉన్న బెడ్ దగ్గరకు వెళ్ళింది. అతను ది గ్రేట్ హిమాలయాస్ అనే జర్నల్లో చదువుతున్నాడు. మీరు కనీసం నాకు ఫోన్ అయినా చేయలేదేమిటి? పుస్తకంలో నుంచి అతను తలెత్తి చూస్తే ఎదురుగా మీద నిలబడి ఉంది. మీరు? అతను సంభ్రమాశ్చర్యాలతో లేవబోయాడు. మీద అతని భుజాల మీద చెయ్యి వేసి ఆపింది. లేవకండి అంది. అతని చెంపల మీద ప్లాస్టర్లు వేసి ఉన్నాయి. కుడి మోచేతికి బ్యాండేజ్ ఉంది. మీద మంచం మీద కూర్చుని అతన్ని పరీక్ష చేసింది. పెద్ద దెబ్బలేం తగల్లేదు. నసిగాడు. దెబ్బలు తగలకపోతే డాక్టర్లు సరదాగా ఈ కట్టు కట్టి మిమ్మల్ని ఇక్కడ ఉంచారా ఏమిటి? అతనికి దెబ్బలు బాగానే తగిలాయి. కాకపోతే అదృష్టం, సీరియస్ డ్యామేజ్ ఏం జరగలేదు. నేను నిన్న కూడా ఈ వార్డులోకి వచ్చాను. నాకు తెలియదు అంది. ఆమె కంఠంలో బాధ కనిపిస్తుంది. నేను మిమ్మల్ని చూశాను. డాక్టర్ గారితో కలిసి మీరు మరి కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. మీరు ఆ మంచం దగ్గర నుండే వెళ్ళిపోయారు. మీరు నా దగ్గరికి వస్తారేమో అని చూశాను. నన్ను చూసిన వారు మరి మీరు పిలవకూడదు? పిలుద్దామని అనుకున్నాను, కానీ మీరు వాళ్ళందరితో ఉన్నారు. మీకు ఇష్టం ఉంటుందో ఉండదోనని అతను సందేహంగా అన్నాడు. చూడకుండా వెళ్ళిపోయినందుకు మీకు ఒళ్ళు మండలేదా? ఓహో, మీరు చూడలేదుగా నన్ను. చూసి వెళ్ళిపోయి ఉంటే? అతను తల అడ్డంగా తిప్పాడు. ఓహో, మీరు అలా చేయరు. ఒకవేళ చేసినా నేను బాధపడను. మీకేదో ఇబ్బంది ఉంటే తప్ప అలా చేయరని నాకు తెలుసు. మీద అతనికి తన పట్ల గల విశ్వాసానికి ఆశ్చర్యపోయింది. ఇక్కడ వాతావరణం రిలాక్సింగ్ గా ఉండదు. డాడీకి ఫోన్ చేస్తాను. మిమ్మల్ని నర్సింగ్ హోమ్కి మార్పిస్తాను. పదండి. ప్లీజ్ వద్దు, అలాంటి పనులు చెయ్యొద్దు. అతను చేతులు జోడించాడు. ఎందుకని? నా దగ్గర అంత డబ్బు లేదు. డబ్బు లేకపోతే డబ్బు గల స్నేహితులు లేరా ఏమిటి మీకు? మీద వెళ్ళిపోతుంటే అతను వారించాడు. ప్లీజ్, మీరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఇంతలో అక్కడికి వార్డ్ బాయ్ వచ్చాడు. ఇదిగో, ఈ 2 బెడ్ల వాళ్ళని సాయంత్రం డిశ్చార్జ్ చేసేస్తున్నారట. డాక్టర్ అమ్మ చెప్పింది. మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకని? ఇతనికి ఇంకా బాధ తగ్గలేదే అంది మీద. నాకు తెలీదు, ఇంకేవో కేసులు వచ్చాయట, బెడ్లు కావాలట. వీళ్ళిద్దరినీ పంపేయమన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఉండండి, నేను వెళ్ళి మాట్లాడతాను. ఆ డాక్టర్ నాకు తెలుసు. మీద వెళ్ళబోతుంటే పిలిచాడు. ప్లీజ్, నాకు ఎప్పుడెప్పుడు ఈ నరకం నుండి బయటపడతానా అని ఉంది. నాకు అసలు హాస్పిటల్ అంటే పడదు. ఆ రోజు స్పృహ లేనప్పుడు నన్ను తెచ్చి ఇక్కడ పడేశారు. నేను ఇంటికి వెళ్ళిపోతాను, హాయిగా ఉంటుంది అన్నాడు. మేధ ఆగిపోయింది. అది ఒక రకంగా నిజమే. మేధ దగ్గరుండి డిశ్చార్జ్ చేయించి కారులో తీసుకువచ్చి అతన్ని ఇంటి దగ్గర దింపింది. ఇల్లు 10 రోజులు అయిందేమో మూసి
వాసనగా దుమ్ముగా ఉంది. పక్కింటి మామి వచ్చింది. వాళ్ల పని మనిషిని పిలిచి ఊడిపించింది. అతని కాలు బాగా నొప్పిగా ఉంది. మామి వెళ్ళిపోయింది. మీద అతనికి ఎదురుగా ఉన్న కిటికీలో కూర్చుంది. మీరింకా కనీసం 4-5 వారాలైనా రెస్ట్ తీసుకోవాలి. లీవ్ పంపారా? లీవా? నా ఉద్యోగం పోయింది. అదేమిటి? ఆ కంపెనీయే అంత. కారణం ఏదైనా గాని వారం రోజులు దాటి రాకపోతే ఉద్యోగం ఊడుతుంది. ముందే చెబుతారు. మీద మౌనంగా ఉండిపోయింది. ఆ షెల్ఫ్లో ఆ పుస్తకం కాస్త ఇలా ఇస్తారా? మీద అతను చూపించిన పుస్తకం తెచ్చి ఇచ్చింది. అది స్వామి చిన్మయానంద రాసిన భగవద్గీత మీద ఉపన్యాసం. మీకు రాత్రి భోజనం? అంది. బ్రెడ్ చాలు, మామీ తెప్పించి ఇస్తుంది. అది ఒక్కటే ఎలా సరిపోతుంది? భలే వారే, అది కూడా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ దేశంలో. మీద మంచినీళ్లు తెచ్చి అతనికి మందులు ఇచ్చింది. అతను వేసుకున్నాడు. నుదుటన్న చెయ్యి పెట్టి తాకి చూసింది. నుదురు వేడిగా ఉంది. ఫీవర్ వచ్చినట్టుంది. థర్మామీటర్ ఉందా? అంది. లేదు అన్నాడు. మీద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కారు వెళ్లిన శబ్దం అయింది. అతను చకితుడైనట్టు చూశాడు. భుజాలు కుదించి పుస్తకం చదవసాగాడు. కాని అతని ధ్యాస నిలువలేదు. మూసేశాడు. 10 నిమిషాల తర్వాత కారు శబ్దం అయింది. అతను తలెత్తి చూసేసరికి మీద లోపలికి వస్తుంది. ఆమె చేతుల్లో ప్లాస్టిక్ బుట్ట నిండా సామాన్లున్నాయి. మీరు నన్ను హడలుగొట్టేశారు అన్నాడు. ఏమైంది? అలా చెప్పకుండా ఒక్కసారి వెళ్ళిపోయారేమిటి? నా మీద ఏమైనా కోపం వచ్చిందేమో అనుకున్నాను. అప్పుడేం చేశారు? పుస్తకం తీసి చదువుకుంటూ కూర్చున్నాను. అవును, కానీ నా కళ్ళ ముందు అక్షరాలు కనిపించలేదు. కనిపించిన అర్థం తెలియకుండా ఉంది. అంతా అయోమయంగా అనిపించింది. నేనేం కోపం తెప్పించానా? మీ మనసు కష్టపెట్టానా అని మదన పడుతున్నాను. మీరా? మదన పడడమా? మీద ఒక్కసారి పక్కున నవ్వింది. ఇప్పుడెలా ఉంది? ఇంకా ఉందా మదన? అంది. అతను కూడా నవ్వాడు. ఓహో. నవ్వుతూ తిరిగి వస్తున్న మిమ్మల్ని చూడగానే విరిగి చక్కాబోయింది. అబ్బా, కాస్తలో కంగారు పెట్టేశారు నన్ను. అతను ఛాతి మీద చెయ్యి వేసుకుని రాసుకున్నాడు. మీద థర్మామీటర్ తీసి అతనికి జ్వరం చూసింది. 102 ఉంది. క్రోసిన్ తీసి ఇచ్చింది. రాత్రికి వేసుకోమని చెప్పింది. నొప్పులు తెలియకుండా మరో టాబ్లెట్ ఇచ్చింది. బ్రెడ్, బత్తాయిలు, రసం తీసే ప్లాస్టిక్ గిన్నె నాకు ఉన్నాయి. చెస్టిన్ బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. హార్లిక్స్ సీసా ఉంది. మీద అవన్నీ సర్దుతుంటే, ఇవన్నీ కొన్నారా? చాలా డబ్బై ఉంటుంది అన్నాడు. అవును, ధరలు పెరిగాయి. చాలానే అయ్యింది. మీ డబ్బు భయపడకండి. మీ దగ్గర నేను వసూలు చేయకుండా ఉండను. నేను ఊరికే ఎవ్వరికీ ఏమీ ఇవ్వను. ఇచ్చిన దానికి రెట్టింపు వసూలు చేస్తాను. మీరు బాగా అయిన తర్వాత మా అసోసియేషన్కి మంచి అడ్వర్టైజ్మెంట్స్ రాసి పెట్టండి. మీకు మీ కంపెనీ వాళ్ళు ఇచ్చినంత మేము ఇవ్వలేమండోయ్. మాది చిన్న అసోసియేషన్. మీరు మాకు కన్సిడరేషన్ ఇవ్వాలి. మీ పనికి మేము అడ్వాన్స్ ఇస్తున్నామనుకోండి అంది. మీద చేసిన పని అతని ఆత్మాభిమానం దెబ్బతినకుండా, అతను బాధపడకుండా చెప్తోంది అని అతనికి తెలిసింది. మరో 10 నిమిషాలు ఉండి మీద అక్కడి నుంచి వచ్చేసింది. ఇంటికి వస్తుంటే మనసంతా తృప్తిగా, ఆనందంగా అనిపించింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మీదకి ఎందుకో ఈరోజు ఆ నిశ్శబ్దం అందంగా అనిపించింది. వద్దన్న రజనీ మాటలే గుర్తొస్తున్నాయి. అతని వంటితరం చూస్తే జాలి వేసాగింది. దాన్ని అతను ఎలా ఎదుర్కొంటున్నాడో అడగాలి అనిపించింది. బహుశా అందుకేనేమో అతను ఆ పుస్తకాలంటే అంత మక్కువ చూపిస్తాడు. తనకి కిట్టీ తోడు, అతనికి పుస్తకాలు తోడు కాబోలు. కిట్టీని చేతుల్లోకి తీసుకుని ఆడిస్తూ అనుకుంది. మౌన పోరాటం 3వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.